8 సినిమాలు తీసి అందులో 6 హిట్లు కొట్టిన విజయవంతమైన నిర్మాత ఆయన. ఆ విజయంలో ఉండగానే సినిమాలు ఆపేశారు. ఇన్నాళ్లకు మళ్ళీ నవ్విపోదురుగాక అంటూ జనం ముందుకొచ్చారు. అలాంటి నిర్మోహమాట నిర్మాత కాట్రగడ్డ మురారి. ఆయన మాటల్లో, మా రోజుల్లో కథ అన్నీ మేమే చూసుకునేవాళ్ళం. సీతారామ కళ్యాణం సినిమా తీసేటప్పుడు ఎన్టీఆర్కి వచ్చి కథ వినిపిస్తానంటే, మీరేంటి బ్రదర్, మంచి సినిమాలు తీస్తారు, తీయండి అన్నారు. గతంలో అంతా ఒక కుటుంబంలా ఉండేవాళ్ళం. ఈవేళ వెధవమూ కొడుకులు ఏంటో అంతా కృత్రిమత్వం ఉండటంతో చీతరేసిపోయింది. నారీ నారీ నడుమ మురారిలో ఒక టేక్ 22 సార్లు తీసాం. నాగార్జున, వెంకటేష్ మీద సోదరుల ప్రభావం ఎక్కువ. వీళ్ళు ఏ చొక్కా వేసుకోవాలో కూడా వాళ్లే చెప్తారు. త్రిశూలం సినిమాలో శ్రీదేవికి ఒక పాటలో పైట జారుతుంది. అలా వద్దు, బాగోదని నేను చెప్తే రాఘవేంద్రరావు అలిగి శ్రీదేవికి 12 పిన్నులు పెట్టయ్యా అని వెళ్ళిపోయాడు. నేను డబ్బులు ఇచ్చాను, ఆత్రేయ పాట రాయకపోతే కొట్టక ఏం చేస్తాను, అందుకే కొట్టాను. నేను కొట్టడం అంటే మంచి పాట కోసం కడుపులో పడిన బాధ. ఆత్రేయ రాసి ప్రేక్షకులను, రాయక నిర్మాతలను ఏడిపించాడు. ఆయన ఎక్కడికో వెళ్తే ఆ ఇంటి బయట కారు ఆపుకుని ఎప్పుడొస్తాడా అని రాత్రంతా ఎదురు చూసేవాళ్ళం. రాఘవేంద్రరావుకు నిర్మాతల మీద గౌరవం లేదు. డబ్బులు ఇచ్చే నిర్మాతను గౌరవించాలి. ఆ సంస్కృతి రాఘవేంద్రరావుకి లేదు. చిరంజీవి, చక్రవర్తి, రాఘవేంద్రరావు ఈ ముగ్గురు వల్ల 3 శాఖలు పతనమయ్యాయని కాట్రగడ్డ మురారి గారు అన్నారు. చిరంజీవి వల్ల పాటలో శృంగారానికి బూతుకు మధ్య హద్దు చెరిగిపోయింది. పిల్లలకి ఏం చూపిస్తే అదే అలవాటు అవుతుంది. పిల్లలు కూడా తొక్కలోది అంటున్నారు. చిరంజీవి గంతులేసి తరాన్ని చెడగొట్టాడు. చిరంజీవితో నేను నేరుగా ఈ మాట చెప్పలేదు. భువనచంద్ర, వెన్నెల కంటి చిరంజీవి ఒకసారి మాట్లాడుకుంటుంటే, మీరు ఎప్పుడైనా మురారి గారికి పాటలు రాశారా అండి అని చిరంజీవి అడిగాడట. లేదంటే అందుకే ఇంత ఆరోగ్యంగా ఉన్నారని అన్నాడట. చిరంజీవి ముఖంలో అన్ని భావాలు పలకవు, మాట కూడా స్పష్టంగా ఉండదు. ఇప్పటి సినిమా జనానికి ఖచ్చితంగా కీడే చేస్తోంది. రాజకీయ నాయకులు, గూండాలు వీళ్ళ చేతుల్లోకి సినిమా వెళ్ళిపోయింది. ఆఖరికి సాయిబాబాతో కూడా స్టెప్పులు అయితే ఎక్కడ చేస్తామండి అన్నారట.